welcome back to your Sanvi Smiley. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్మైలీ ఛానల్. మర్చిపోయాను కదా. సరే, ఇవాళ టిప్ ఏంటంటే ఖాళీ బౌల్ లెక్కన వచ్చేసింది బాబో, ఇది మళ్ళీ ఏదో చెప్తుంది ఇది అనుకుంటున్నారు కదా. ఇవాళ టిప్ ఏంటంటే మన స్కిన్ ఫేస్ ఒకలాగా బాడీ ఒకలాగా ఉంటుంది కదండి. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫేస్ కలర్లోని బాడీ కూడా ఒకే కలర్లో తెచ్చుకునే మంచి టిప్పు. చిన్నపిల్లలు కానీ పెద్ద నేను చెప్పే ప్రతి టిప్పు వాడచ్చు. ఆ పచ్చిమిరకాయ తప్ప మిగతాది ఏదైనా పిల్లలకి వాడచ్చు. ఎటువంటి తేడా లేదు. అదొకటి గ్లిజరిన్ ఒకటి పిల్లలకి దగ్గరికి రానివ్వకండి. ఈ రెండు కొంచెం దూరం పెట్టి మిగతా ఏవైనా వాడచ్చు. ఓకే అండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఫస్ట్ ఓపెన్ చేయగానే లైక్ చేసి కామెంట్ చేయకండి. వీడియో ఫుల్గా వాచ్ చేసి వీడియో నచ్చినట్లయితే నచ్చిన దాని గురించి వీడియోలో కంటెంట్ ఉందో లేదో చెప్పి నచ్చితే లైక్ చేసి అప్పుడు నలుగురికి ఉపయోగపడేలా మంచి కామెంట్ పెట్టి 10 మందికి షేర్ చేసి అలాగే మీకు ఏ టిప్ కావాలో కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే అండి, పెంటర్ అయిపోదాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎంటీ బౌల్ తీసుకుందాం. స్పూన్ తెచ్చుకున్నామండి పోయి. అలాగే బీట్రూట్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను. బీట్రూట్ జ్యూస్ చూసారా, బీట్రూట్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను. అలాగే దీన్ని ఇక్కడ బియ్యం పిండి అండి, తేనె, బియ్యం పిండి తీసుకున్నాం కదా, దీన్ని 2 స్పూన్స్ బియ్యంకి బీట్రూట్ జ్యూస్లో వేసుకుందాం. మీకు డీటెయిల్గా చెప్తున్నాం, మీకు అన్నీ చూపించడం అంటే నాకు ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు. పెద్ద సీనియర్ని కాదు నేను, ఏదో కూడదని. ఓ మై గాడ్, కరెంట్ పోయిందంటే ఏం కాదు. 2 స్పూన్స్ అయితే బియ్యం పౌడర్ తీసుకున్నాం కదండి, ఇది ఇలా మిక్స్ చేసుకుందాం. అలాగే కొంచెం తేనె, ఇది చాలా ఒరిజినల్ తేనె అండి, మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలా ఒరిజినల్ తేనె అండి. ఇది మా వారు అట్టుకొచ్చారు, అప్పటి నుంచి ఇలా పిల్లలు పాలలోకి గట్రా వాడడానికి ఉంటుందని ఉంచుతున్నాను. ఇప్పుడు టిప్స్ కూడా తేనె చాలా మంచిదండి, బాడీ కూడా చాలా మంచిది, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. తేనె టైట్నింగ్ అవుతుంది, బాగా స్కిన్ బాగుంటుంది, మెరుస్తూ ఉంటుందండి. గోల్డ్ షైనింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండి. తీసుకున్నాం కదా, దీంట్లో వేసుకుంటే కాఫీ పొడి వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేయండి ఇష్టం. అలాగే చిటికెడు పసుపు, బాయ్స్ అయితే స్కిప్ చేసేయండి, గర్ల్స్ అయితే వేసుకోండి. చిటికెడు, ఎంతో కాదు, ఇంత. ఓకే అండి, బాయ్స్ అయితే స్కిప్ చేసేయండి, గర్ల్స్ అయితే వేసుకోండి. ఫుల్ వైట్నింగ్ కోసం మీకు హ్యాండ్స్ మీద అప్లై చేసి చూపిస్తాను. చాలా 1 మినిట్లోనే మనకి ట్యాన్ పోగొట్టి చాలా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. ఇవన్నీ న్యాచురల్ అండి, మీరు ట్రై చేయడానికి ఇంట్లో ఉంటాయి కదా. బీట్రూట్ ఉంటుంది, మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఏ వంట చేసుకున్నప్పుడు దుంప తీసి పక్కనట్టు కూడా వెళ్ళి హాఫ్ ముక్క తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి. రెండు ఒకేలా ఉన్నాయి కదా. మీకు మాయ లేదు, మర్మం లేదు, మంత్రం లేదు, చింతం లేదు, లేదమ్మా లేదు. నేను క్లియర్గా తీస్తున్నాను వీడియో. ఇలా స్క్రబ్బింగ్ చేయండి, ఎందుకంటే బియ్యం పౌడర్ వేసాం కదా, మనం స్క్రబ్బింగ్ చేయాలి, ఎక్కువ శాతం స్క్రబ్బింగ్ చేయాలి. చాలా మంచి లుక్ అయితే వస్తుంది, గ్యారంటీ. చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు. బీట్రూట్ కడుపులోకి జ్యూసే కాదండి, స్కిన్ పైన కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇలా స్క్రబ్ చేయండి, రౌండ్ అప్లో స్క్రబ్ చేయండి. స్క్రబ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓ 5 to 20 మినిట్స్ స్క్రబ్ చేసేయండి. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే, ఇది స్క్రబ్ చేసాం కదా, ఇది బీట్రూట్ నేను ఆల్రెడీ తీసాను కదా, జ్యూస్ తీసాను కదా. ఈ పిప్పు ఉంది కదండి, ఇది మనం పడేయకుండా దీన్ని ఎండబెట్టి పొడి చేసుకుని చక్కగా అలా ఉంచబట్టే బాతింగ్ పౌడర్ కింద దీన్ని కూడా పిల్లలకి తేనేసి కొంచెం పాల మీద వేగడేసి పిల్లలకు కూడా ఫేస్ ప్యాక్ కింద పెట్టచ్చు. అదే మామూలుగా సున్నిపిండిలా పెట్టచ్చు, బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ఇప్పుడు చూడండి డ్రై అయింది, మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, బియ్యం పిండి వేసాం కదా, మనకి ఇలా నలుగుతుంది. ఎరగొచ్చేస్తుంది చెయ్యి అయితే, మీకు చూపించేద్దామని ఇలా నలుగుతుంది, మీకు చూపిస్తాను 1 సెకండ్. ఓకే అండి, స్క్రబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు కనిపించాలి కదా, చూడండి క్లియర్ కనిపిస్తుందా? నేను రబ్బర్ బ్యాండ్ వేసి ఇక్కడ కొంచెం రబ్బర్ లేసి గట్రా చూపిస్తున్నారు కదా, అలా నేను మాయ లేదు, మర్మం లేదు. ఇక్కడ ఇదిగో బ్యాంగిల్స్ అడ్డం వచ్చింది నాకు, అంతవరకు చూడండి మీరే స్కిన్. ఓకే అండి, చూసారా? లైవ్ ప్రూఫ్ చూపించాను. మీకు నచ్చిందా లేదా? వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఓకే అండి, కామెంట్ చేయండి. చూడండి, దీనికి డిఫరెంట్ మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. చూడండి, ఇది స్కిన్ అంతా అదే హెల్తీగా అనిపిస్తుందా?
మనం స్కిన్‌కి స్క్రబ్ చేస్తే చాలా మంచిదండి. స్కిన్ను బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచిగా ఉంటుంది. మీకు కనిపించింది కదా! క్లియర్‌గా కనిపిస్తుంది కదా! అదిగో. ఓకే. చూసారా? దీనికి డిఫరెంట్. ఇది స్క్రబ్ చేసి ఎంత స్మూత్‌గా ఉందో చూడండి. దీనికి చూడండి. ఇది ఎంత స్మూత్‌గా ఉందో చూడండి. ఓకే అండి. ఓకే. ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసానన్న వాళ్ళు నాకు చివరి వరకు చూసాం మేడం అని అదే చూసానండి అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఈ టిప్ కావాలని కూడా కామెంట్ చేయండి. మాకు వీడియో యూజ్ అయింది అని కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ పెడుతున్నాను. ఎవ్వరు రావట్లేదు. ప్లీజ్ దయచేసి వచ్చి లైవ్‌కి కూడా సపోర్ట్ చేయండి. లైవ్‌లో కూడా ఏమైనా టిప్స్ కావాలంటే చెప్తాను. ఓకే అండి. విష్ యూ ఆల్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకొస్తుంది సాన్వి స్మైలీ ఛానల్. బాయ్ బాయ్.